శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 17 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ముందుగా ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు విషయానికి వస్తే కనుక చాలా మంచి ఎక్కువ గుణాలు అనేవి ఈ మీనరాశి వారిలో చాలా ఎక్కువగా ఉన్నాయండి. తెలివితేటలు కూడా చాలా మెండుగా ఉంటాయి. ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పి చాలా ఎక్కువగా తపన పడుతూ ఉంటారు. అలాగే అందుకు తగినటువంటి శ్రమ కూడా చేస్తారు. ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యత కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో కోల్పోతారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది. ఇక ఈ మీనరాశి వారికి రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి రేపటి రోజున మీకు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదంటే మీరు ఏ పని చేస్తున్నారో అక్కడ మీకు వృత్తిపరంగా మంచి లాభాలు అయితే వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు మీకు కలగవు. ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా కలిసి వస్తుందన్నమాట. ఇక ఈ మీనరాశి వారికి కోపం ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు. అలాగే కోపంలో తిడతారు, తర్వాత బాధపడతారు. వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు. వీరు ఎవరికి కూడా మోసం చేయరు. మోసం చేయాలని చెప్పి కూడా అనుకోరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయితే వీరికి అలా మోసం చేస్తున్న వారిని చూస్తూ చూస్తూ అంటే వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా వీరు ఏంటంటే ఏమీ చేయకుండా సర్లే మార్పుతో వస్తుందేమో అని చెప్పి చూస్తున్నారు. కానీ వీరిని మోసం చేసే వారిని మాత్రం అస్సలు ఏమాత్రం కూడా మార్పు అనేది రాకుండా ఇంకాస్త ఎక్కువగా వీరిని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అలాగే వారిని తప్పకుండా వీరు కనిపెట్టి వారి నుండి మీరే దూరంగా వెళ్తే మంచిదండి. ఇక కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా మీకైతే సహాయం అనేది చేయరు. వీరు మాత్రం అందరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా మీకు సహాయం చేయనటువంటి వ్యక్తులకు మీరే కదండి సహాయం చేయాలి చెప్పండి. కాబట్టి మీకు ఏదైనా కానీ అంటే ఒక విషయం తెలిసినా కానీ లేదంటే మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకునే దాన్నా కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఓపెన్ అయిపోతూ ఉండడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకే అది ఒక పెద్ద సమస్యగా అవుతుందన్నమాట. అంటే మీరు ఎవరికైతే విద్య నేర్పించారో ఎవరికైతే మీ గురించి మీరు చేసినటువంటి పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటున్నారో అటువంటి వ్యక్తులు రేపటి రోజున మీ తల మీదకి ఎక్కిపోతున్నారు. ప్రత్యర్థులు అవుతారు. మీరుగా గుర్తించుకున్న వారు అవుతారు. మీకు మీరుగా సిద్ధం చేసిన వారు అవుతారు. కాబట్టి అటువంటి చిన్నపాటి వ్యక్తులు కూడా రేపటి రోజు మీకు కాళ్ళకు వేలకు అడ్డం పడినట్లుగా మీ ప్రతి పనిలో కూడా వారు అడ్డు తగులుతూ ఉంటారు. మీ ముందు ఏంటంటే ఏమీ చేతగాని వారిలాగా మాకు అస్సలు ఏమీ రాదు. మీ ద్వారా ఏదైనా ఒక ఉపాధి మాకు కలిగితే మేము చాలా అంటే చాలా గుర్తుపెట్టుకొని మరి జీవితాంతం కూడా మీతోటి మీ పేరును తలుచుకుంటూ ఉంటాం. మాకు ఎలాగైనా సరే సహాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని అంటే అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని పొగుడుతూ లేదంటే మీకు ఏదో విధంగా అయితే వారి గురించి వారి యొక్క అస్మదత గురించి ఈ విధంగా ఉన్నది లేనివన్నీ కూడా చెప్పుకొని మంచి జాలి పొంది మీ ద్వారా మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషను అంతా కూడా మీకు లాగేసుకొని వారు చేసినటువంటి కుట్ర కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. అలాగే మీకు సంబంధించినటువంటి డబ్బుల పరంగా సంబంధించినటువంటి విషయాలను ఏది కూడా చర్చించకుండా ఉండటం అనేది మీకు అన్ని విధాలుగా మంచిదనమాట. అలాగే నా అనుకున్న వారి నుండి కొంచెం మీరు సమస్యలు ఎదుర్కోబోతున్నారు. అయినా కూడా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుంది. ఎందుకంటే మంచివారిని ఎప్పుడు కూడా అండి ఎవరు తోడుగా ఉండకపోయినా మనుషులు ఎవరు భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండి మరి నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చూసినా ఎంతమంది మీపై కుళ్ళు కుతంత్రాలు చేసినా ఎంతమంది మిమ్మల్ని చూసి ఏడుస్తున్నా కానీ అవేవి కూడా మీ మీద పనిచేయవన్నమాట. ఎందుకంటే మీరు మీ మనసుతో చాలా చక్కగా వారి నుంచి మంచి మనసుతో పోనీలండి మనకి ఏ విధంగా అయితే మంచి జరిగిందో ఎటు వ్యక్తి కూడా మంచి జరుగుతుంది. రూపాయి వాళ్ళకి వస్తున్న పేరుని తలుచుకుంటారు. మన పేరు గుర్తుండిపోతుంది. సమాజంలో కూడా మనకు ఒక మంచి పని చేసామనేటువంటి భావన మీరు వస్తుందనే విధంగా మీరు ఆలోచిస్తారు. కానీ ఎదుటి వ్యక్తులు అలా కాకుండా మిమ్మల్ని అలాగే మీరు ఇచ్చినటువంటి ఆ సలహాలను పాటిస్తూనే మిమ్మల్ని దిగజార్చినటువంటి
ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అటువంటి వ్యక్తుల పట్ల మీరు ఎక్కువగా సానుభూతిని ప్రదర్శించారంటే మాత్రము తప్పకుండా ముందు ముందు రోజుల్లో మీకు అత్యంత దురదృష్టకరమైనటువంటి రోజులు మీకు తారసపడతాయి. కాబట్టి ఈ విషయాలందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మిమ్మల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుందని చెప్పాను కదండి. అయితే రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది మీపై ఎక్కువగా కనిపిస్తుంది. దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. జీవితంలో ఉన్న కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఇంకా అలాగే కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మార్పులను చూస్తారు కూడా. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా ఈ రాశి వారికి విపరీతం కలుగుతాయని చెప్పుకోవాలి. మంచి మంచి శుభవార్తలు వినేందుకు రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా కాలం అనేది కలిసి రాబోతుంది అంటారండి. ఆ విధంగా మీకు అన్ని రకాలుగా కూడా కాలం అనేది కలిసి రాబోతుంది. అన్ని రకాలుగా మీకు విజయం అయితే చేకూరుతుంది. ఈ మీద విపరీతంగా అన్ని రకాలు చెప్పుకోవచ్చు. అయితే మంచి మంచి శుభవార్తలు వినేందుకు రేపటి రోజున మీకు ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయండి. అవి ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా దేనికైనా కానీ అండ్ మీకు చక్కగా అయితే ఒక మంచి అవకాశాలైతే మీకు మీరుగా అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాన్ని కూడా మీరు చేయండి. అది భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకోకపోతే అది మన తప్పు అవుతుంది. కాబట్టి ఏదైనా కానీ ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని వినియోగించుకోండి. కష్టానికి ఫలితం లభిస్తుంది. రేపటి రోజున అదృష్టం వస్తుంది. అలాగే విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే అఖండమైనటువంటి అదృష్టం అనేది తప్పక పడుతుంది. జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం మీకు ఎప్పుడూ ఉంటుందండి. కాబట్టి దానికోసం మీరు ఎన్నో విధాలుగా కష్టపడ్డారు. ఎప్పుడు కూడా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. నాకేం ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉంటారు. అయినప్పుడు కూడా ఏంటంటే బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మంచి జీవితం ఉంటుంది. రేపటి రోజున మీకు కాలం కలిసి వస్తుంది. అదృష్టం అనేది అనుకూలంగా మారుతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉండటము మీరు చూస్తారు. అలాగే మీ ఆదాయం కూడా ఎక్కువ పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అయితే ఉండదండి. అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభించినట్లే అనుకోండి. ఇక ఇప్పటి నుండి మీకు మంచి రోజులు అనేవి స్టార్ట్ అయ్యాయి. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఊహించినట్టు ధనలాభాలు కలుగుతాయి. అలాగే ఈ మీనరాశి వారికి చాలా నమ్మకస్తులు ఏంటంటే ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు. అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడండి. ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. కాబట్టి వీరికి శత్రులు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా వీళ్ళకి కిందకు తొక్కేయాలని చెప్పి వీరిని చూస్తూ ఉంటారనమాట. కానీ ఏంటంటే వీరిని ఎవరు కూడా ఏమి చేయలేరండి. ఎందుకంటే వీరి వెంట ఎప్పుడు కూడా భగవంతుడు వీళ్ళకి తోడుగా నీడగా ఉండబోతున్నాడు. వీళ్ళకి దైవశక్తి అనేది ఎప్పుడు కూడా వీరి చుట్టూ తిరుగుతుంటుందన్నమాట. ఆ దైవశక్తి ఎవరంటే మాత్రం సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చండి. ఎప్పుడు కూడా వీళ్ళ చుట్టూ వీళ్ళ ద్వారా ఏదో ఒక అంటే సూచన తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే రేపటి రోజు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో కొలువై తీరు ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవిని మీరు గుర్తించి పూజ చేయండి. దానివల్ల మీకు అఖండ అదృష్టం అనేది పడుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. మీ జీవితంలో అద్భుతాలు జరగటం మీరు చూస్తారు. కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని చక్కగా మీరైతే ఒక లక్ష్మీదేవి యొక్క ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లక్ష్మీదేవి దర్శించుకొని దానివల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదన్నమాట. పట్టిందల్లా కూడా మీకు బంగారం అవుతుంది. మీ జీవితము పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో డబ్బుకు సంబంధించి అయితే ఎటువంటి లోటు రేపటి రోజున కనిపించడం లేదండి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి. అస్సలు విడిచిపెట్టుకోకండి. ఇక ఈ మీనరాశి వారికి లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టారు కాబట్టి వీళ్ళు లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. కాబట్టి మీ జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కూడా రాబోయే ముందు రోజుల్లో మీ జీవితము మీ దగ్గరకు తప్పకుండా వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మరలా తిరిగి మీ యొక్క కాళ్ళ దగ్గరకు వస్తారనమాట. మీరు ఎక్కడుంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుందండి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. అయితే మీరు ఆయురారోగ్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉండడం మీరు చూసి మురిసిపోతారండి. మీరు ఊహించిన ధనలాభాలు మీకు తప్పకుండా కలుగుతాయి. అంతేకాకుండా రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆలయాన్ని సందర్శించండి. సో లక్ష్మీదేవి యొక్క గుడికి వెళ్ళండి. అలాగే ఈ మీనరాశి వారికి ఎవరైతే సంతాన వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా ఒక చిన్న పరిహారం అయితే చేసుకోండి. దానివల్ల సంతానం కలుగుతుంది. మీరు చక్కగా ఏదైనా కానీ
5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 111 ప్రదక్షిణలు చేసుకోండి. దానివల్ల మీ యొక్క సంతానం అనేది తప్పకుండా కలగడం అయితే మీరు చూస్తారు. వివాహం జరుగుతుంది. ఈ 2 ఖచ్చితంగా నెరవేరుతాయండి. కాబట్టి మీన రాశి వారు మీకు వీలైతే ఈ యొక్క 5 రోజులు ఏంటంటే ఏదో ఒక రోజులో మంచి రోజు చూసుకొని ఎంతో చక్కగా పుణ్యం లభించడానికి మీరు ఎంతో కష్టపడక తప్పదు మరి. కాబట్టి ఇంట్లో ఐశ్వర్యం పెరగాలన్నా, మనకు మంచి ఐశ్వర్యంతో పాటు మంచి మనశ్శాంతి, బిడ్డలు కలగాలన్నా ఇవన్నీ కూడా మీరు తప్పక చేసేటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది. మరి తెలుసా కండి మీన రాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.